ప్రభునామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 4వ మాటను ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ప్రభునందు ప్రియులారా, మరి ఈ 4వ మాటలు కనుక మనం చూసినట్లయితే ఇది ఎంతగానో మనకి గొప్ప సందేశాత్మకమైనటువంటి మాట. మరి సిలువలో పలికినటువంటి 7 మాటలు కూడా ప్రపంచానికి గొప్ప సందేశాత్మకమైనటువంటి మాటలుగా మనము చూస్తూ ఉండొచ్చు. మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉదయం నుంచి సిలువలో ఎంతగానో వేదన అనుభవిస్తూ ఎంతగానో భయంకరమైనటువంటి ఆ యొక్క బాధను అనుభవిస్తూ ఉన్నప్పుడు 3 గంటల సమయంలో ఆయన ఒక గట్టిగా కేక వేశాడు. ఏమనంటే ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని, అంటే నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని. ప్రభునందు ప్రియులారా, మరి యేసయ్య సిలువ వేయబడిన ఆ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, మానవులమైనటువంటి మనం అందరం కూడా చేసినటువంటి పాపాన్ని ఆయన భుజాల మీద వేసుకొని మన యొక్క పాప భారాన్ని ఆయన మోసి సిలువలో కార్చినటువంటి రక్తము ద్వారా మన యొక్క ప్రతి పాపమును కూడా కడిగి వేయాలి అని చెప్పి, మన యొక్క పాపాన్ని తీసివేయటానికి, మన యొక్క పాప భారాన్ని తొలగించడానికి మన యొక్క పాప భారాన్ని ఆయన యొక్క భుజముల మీద వేసుకున్నాడు. ఆయన యొక్క మన పాపములను క్షమించటం కోసం ఆయనే మన కొరకు ఒక పాపిగా మారిపోయాడు. మరి ఆయన ఎటువంటి పాపము చేయలేదు. ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయనలో చిన్న పాపము కూడా లేదు ఆయన బ్రతికి జీవించినటువంటి కాలంలో. కానీ ఎప్పుడైతే యేసయ్య మనందరి పాపములన్నిటినీ కూడా ఆయన భుజం మీద వేసుకున్నాడో ఆయన ఒక పాపి వల్లే మారిపోయాడు. మరి పాపం చేసినటువంటి మనిషి దేవునితో సహవాసం చేయలేడు. మరి యేసయ్య పరిశుద్ధంలో ఉన్నప్పుడు తన తండ్రితో అన్యోన్యమైనటువంటి సహవాసము కలిగి, తన తండ్రితో ఐక్యము కలిగి జీవిస్తూ ఉన్నాడు. మరి ఎప్పుడైతే మనందరి యొక్క పాపభారం ఆయన భుజముల మీద పడిందో, ఆయన ఎప్పుడైతే మనందరి పాపభారాన్ని మోసాడో, మరి తండ్రి దగ్గర నుంచి ఎడబాటు అనేటువంటిది మొదలైంది. ఒక మానవ రూపిగా ఆయన ఉన్నాడు కాబట్టి అటువంటి భయంకరమైనటువంటి శ్రమలో, అటువంటి భయంకరమైనటువంటి వేదనలో ఆయన కృంగిపోతూ ఉన్నాడు. ఒక మానవుడిగా ఆయన కృంగిపోతూ ఉన్నాడు. ఒక సంపూర్ణ మానవుడిగా ఆయన ఉన్నాడు. ప్రభా, మరి మనం కూడా శ్రమలు వచ్చినప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని చెప్పాను మనము అంటూ ఉంటాం. మరి అదేవిధంగా ఆ యొక్క శ్రమలో, ఆ యొక్క మరణ వేదనలో, ఆ యొక్క బాధలో యేసయ్య అంటున్నాడు కదా, తండ్రి నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టావు, నువ్వు నన్ను ఎలా విడిచిపెట్టావు అని చెప్పని అంటూ ఉన్నాడు. మరి తండ్రి ఎందుకు విడిచిపెట్టాడు అని అంటే, ఆయన ఒక పాపిగా మారిపోయాడు కాబట్టి ఇప్పుడు తండ్రికి అతనికి ఉన్నటువంటి సంబంధము తెగిపోయింది. మరి దానిని యేసయ్య భరించలేకపోతున్నాడు. ప్రభా, నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యా అని చెప్పని ఆ సమయంలో యేసయ్యతో మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఒక్కొక్కసారి మన జీవితంలో ఏదో తెలియని ఒంటరితనం, ఏదో తెలియనటువంటి ఆందోళన, ఏదో తెలియనటువంటి ఎడబాటు, ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి కలవరము, బెంగ అందరూ మనతో ఉన్నా కానీ మనలో ఏదో తెలియనటువంటి ఒక ఒంటరితనం అనేటువంటిది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. దానికి కారణం ఏమిటి అని అంటే, మనము దేవునికి దూరం అయ్యాం, దేవునితో మన సంబంధము దూరం అయిపోయింది, దేవునితో మన సహవాసాన్ని మనము పోగొట్టుకుంటూ ఉన్నాం, దూరం అయిపోతున్నామని చెప్పని అర్థం. ఆ సమయంలో మనము కృంగిపోకోకుండా మనం ఏం చేయాలంటే, మరలా తిరిగి ప్రభా నువ్వు నన్ను ఎందుకు విడిచిపెడుతున్నావయ్యా, నేను నీకు దూరంగా వెళ్ళిపోవద్దయ్యా, నేను నీతో సహవాసం చేయాలయ్యా అని చెప్పని మనము యేసయ్య వల్లే మనము తండ్రికి మనము ప్రార్థన చేసినప్పుడు
దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవునితో సహవాసాన్ని మనము పొందుకుంటాం. మనం పాపం చేస్తే మన జీవితాలలో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఏదో తెలియనటువంటి ఎడబాటు మనలో ఉంటుంది. మరి ఆ ఎడబాటుని యేసయ్య అనుభవించాడు. ఎందుకనంటే మనకి అటువంటి పరిస్థితుల మీద జయమును అనుగ్రహించి పెట్టడానికి. మరి ఎప్పుడు కూడా యేసయ్యతో సహవాసం చేసేటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించాలని చెప్పాను. ఈ యొక్క అనుభవం ద్వారా యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ జీవితంలో అందరు నీతో ఉన్న నువ్వు తెలియని కలవరము, ఆందోళన, ఒక రకమైనటువంటి స్ట్రెస్, ఒంటరితనం గుండా నువ్వు వెళ్తూ ఉండినట్లయితే, ఒకవేళ దేవునికి నీకు మధ్య ఎక్కడైనా కనెక్షన్ అనేటువంటిది కట్ అయిందేమో, ఒక్కసారి దానిని చూసుకొని మరలా తిరిగి ఆయన తండ్రి దగ్గర నుంచి కొంత ఎడబాటు ఏర్పడింది. ఎందుకనంటే తండ్రిని నిన్ను సమాధానపరచడానికి, ఐక్యపరచడానికి ఆయన తండ్రి నుంచి కూడా వేరు చేయబడ్డాడు. మరి యేసయ్య నిన్ను అంతగా ప్రేమిస్తున్నప్పుడు మనము నీవు నేను యేసయ్యకు దూరం కాకుండా ఆయనతో అన్యోన్య సహవాసం కలిగినప్పుడు మన జీవితంలో గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని మనము అనుభవిస్తాం. మరి అటువంటి కృప, ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి పెట్టను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.